హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళని నెంబర్ 1 స్టార్ ఎవరని అడిగితే ఒక్కొక్కరు ఒక్కో పేరు చెప్తారు. బికాస్ మనకి అంతమంది స్టార్స్ ఉన్నారు అండ్ వాళ్ళకి అంత మంచి ఫ్యాన్ బేస్ అండ్ వ్యూవర్ బేస్ కూడా ఉంది. బట్ మన తాత వాళ్ళ జనరేషన్ ని నెంబర్ 1 ఎవరు అని అడిగితే తక్కువని ఎన్టీఆర్ గారి పేరే చెప్తారు. అలానే మన నాన్న వాళ్ళ జనరేషన్ లో ఎవరిని అడిగినా పెద్దగా సందేహపడకుండా ఒకే ఒక్క పేరు చెప్తారు. అతనే మెగాస్టార్ చిరంజీవి. చిన్న చిన్న పాత్రలు చేసుకుని ఒక విలన్ గా యాక్ట్ చేసిన తను అసలు హీరో ఎలా అయ్యారు, తనలో యాక్టర్ ని ఎలా ఎక్స్ప్లోర్ చేశారు, ఒక స్టార్ గా ఎలా మారారు, నెంబర్ 1 స్థానం దక్కించుకొని కొన్ని దశాబ్దాలుగా ఆ స్థానంలో ఎలా కొనసాగారు, ఆ స్థానం తనకి ఎలా వచ్చిందో ఈ రోజు మనం వీడియోలో మాట్లాడుకుందాం. మెగాస్టార్ చిరంజీవి గారి బెస్ట్ మూవీస్ లిస్ట్ చేయాలి అంటే ఒక వీడియో సరిపోదు. 150 చిత్రాలు ఉన్న ఆయన సినీ ప్రస్థానంలో ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో క్లాసిక్స్. ఆయన ఫ్లాప్స్ ని కూడా థియేటర్స్ లో అభిమానులు ఒక లెవెల్లో ఎంజాయ్ చేసేవాళ్ళు. కొనిదెల శివశంకర వరప్రసాద్ తన ఇంట్లో కష్టాలను చూసి ఒక పోలీస్ అవుదాం అనుకున్నాడంట. చిన్నప్పుడు తాతగారి ఇంట్లో ఉన్నప్పుడు అందరినీ చూసి ఇమిటేట్ చేసే శంకర్ పెద్దయ్యాక ఇంత పెద్ద స్టార్ అవుతాడని కలలో కూడా అనుకోలేదు. సరిగ్గా ఒక రోజు ఎగ్జామ్ బాగా రాయక ఫెయిల్ అయ్యి బాధపడుతుంటే వాళ్ళ నాన్నగారు సినిమాకి వెళ్ళమన్నారంట. సినిమాలో ఉండే మ్యాజిక్ ఆ రోజు అర్థమైంది శంకర్ కి. ఇంట్లో తెలియకుండా యాక్టింగ్ నేర్చుకుని హీరో అవుదాం అనుకున్నాడు. కానీ నాన్నగారికి తెలిసిపోయాక ఏడాది పాటు టైం అడిగి ఎలా అయినా నటుడయ్యి తీరాలి అని ఫిక్స్ అయ్యాడు. అయితే తను చదివే యాక్టింగ్ స్కూల్లో అందరికీ తన నటనా చాతుర్యం అండ్ డెడికేషన్ మహా ఇష్టం. కాకపోతే తనకి ఛాన్స్ రావడానికి చాలా టైమే పట్టింది. తన బ్యాచ్ మేట్స్ అయిన సుధాకర్ లాంటి యాక్టర్స్ కి ముందుగా ఛాన్సెస్ వచ్చాయి. అది కూడా భారతీ రాజా లాంటి డైరెక్టర్ మూవీలో. ఎన్నో రోజులు వెయిట్ చేస్తే రాక ఒక్క ఛాన్స్ వచ్చింది. ఆ పునాది ఎంత బలమైందంటే ఇంకా ఆ సినిమాకి ఏకంగా నంది అవార్డే వచ్చింది. ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన 2 సంవత్సరాలలో ఒక ఏడాది 8 సినిమాలు, ఇంకొక ఏడాది 14 సినిమాలు చేశారు. పాత్ర నిడివి చిన్నదా పెద్దదా అని ఎప్పుడూ చూసుకోలేదు. నెగిటివ్ రోల్ అయినా సరే తన బెస్ట్ ఇచ్చారు. కాకపోతే ఫస్ట్ రికగ్నిషన్ వచ్చింది మాత్రం పున్నమి నాగులో నెగిటివ్ రోల్ కే. మీలో చాలా మంది పున్నమి నాగు సినిమా చూసి ఉండరు. నేను కూడా ఎప్పుడో చిన్నప్పుడు టీవీలో చూశాను. చిరంజీవి గారు మొదట యాక్ట్ చేసింది పునాదిరాల్లో అయినా ముందుగా రిలీజ్ అయిన మూవీ మాత్రం ప్రాణం ఖరీదే. కానీ చిరుకి పేరు తెచ్చి పెట్టింది మాత్రం పున్నమి నాగు సినిమానే. విలన్ గా యాక్ట్ చేసిన తనే మూవీకి మెయిన్ అట్రాక్షన్. చిన్నప్పుడు పాము విషం కొంచెం తీసుకోవడం వల్ల పున్నమి రాత్రి అంటే పౌర్ణమి నాడు పాములా బిహేవ్ చేస్తూ ఉంటాడు. పాములా తను మారుతూ ఎంతో మందిని చంపేస్తున్నాడని లాస్ట్ కి తను తీసుకున్న డిసిషన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. విలన్ గా స్టార్ట్ అయిన ఈ సినీ ప్రస్థానం అగ్ర కథానాయకుడిగా ఎలా మారిందో తెలుసుకుందాం. ఒక ఏడాదిలో 14 సినిమాలు ఎలా చేయగలిగారనే డౌట్ అందరికీ ఉంటుంది. బట్ ప్రతి రోల్ ముందు రోల్ కి డిఫరెంట్ గా ఉంటూ రోజుకి 3 పూటలా పని చేస్తూ సినిమాలని ఫినిష్ చేశారు మెగాస్టార్. మళ్ళీ ఇలా ఉన్నప్పుడే రూమ్ కి వెళ్లి డాన్స్ స్టెప్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసేవారు. యాక్చువల్లీ ఆ పాయింట్ ఆఫ్ టైం కి ఇంకా ఏఎన్ఆర్ గారి డాన్స్ లే కొద్దో గొప్ప పాపులర్. చిరంజీవి గారు అవి కూడా చూసి డాన్స్ చేసేవారు. మన ఊరి పాండవులు మూవీలో కూడా తన పెర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇంకా న్యాయం కావాలిలో నెగిటివ్ రోల్, దీనికి మంచి పేరే వచ్చింది. రాధిక గారు అండ్ చిరంజీవి గారు పోటాపోటీగా నటించారు. అలా మెల్లగా లీడ్ రోల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అలా చేస్తుండగా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య మూవీకి తన నటనకు గాను మంచి పేరే వచ్చింది. అప్పుడు వచ్చింది అభిలాష. దిస్ వన్ ఈస్ ఎ మస్ట్ వాచ్. ఎండమూరి గారి నవల్ని బేస్ చేసుకుని తీసిన సినిమా. మంచి సాలిడ్ కోర్ట్ రూమ్ డ్రామా ఇది. 100 మంది దోషులైన శిక్ష నుంచి తప్పించుకోవచ్చేమో గానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనే కాన్సెప్ట్ మీద వచ్చిన బ్రిలియంట్ మూవీ ఇది. కెరియర్ బిగినింగ్ లోనే ఇలా కామన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ మీద సినిమాలు చేయడం వల్ల ఎక్కువ కనెక్ట్ తెచ్చుకోగలిగారు మెగాస్టార్. ఇంకా చిరంజీవి గారు స్టార్ అవ్వడానికి బూస్ట్ ఇచ్చిన మూవీ మాత్రం ఖైదీ అనే చెప్పాలి. అప్పటి వరకు చిరులో ఒక యాంగిల్ చూస్తే ఖైదీలో చూసిన చిరు వేరు. ఒక స్టార్ ని చూశారు. ఆ రాంబో టైప్ కాస్ట్యూమ్స్ వేసుకొని పోలీస్ స్టేషన్ లో ఫైట్ చేస్తుంటే మాస్ కి పూనకాలే. చిరు కెరియర్ ని బిఫోర్ ఖైదీ ఆఫ్టర్ ఖైదీ అంటారు. ఆ ఒక్క సక్సెస్ ఇచ్చిన ఇంపాక్ట్ అలాంటిది మరి. ఇంకా 1984 లో ఎన్నో యాక్షన్ ఫిల్మ్స్ చేశారు. వరుస పెట్టి హిట్స్. ఆ రేంజ్ కన్సిస్టెన్సీ ఉండేది స్క్రిప్ట్ సెలక్షన్ లో. ప్రతి సినిమాలో ఏదోటి కొత్తగా చేసేవారు. ఆ ఒక్క ఏడాదిలోనే ఎన్నో హిట్స్. ఆ ఫాలోయింగ్ ఇయర్స్ లో వచ్చిన నా పర్సనల్ ఫేవరెట్స్ అండ్ మీరు చూడాల్సిన మూవీస్ అయితే ఛాలెంజ్, గ్యాంగ్ లీడర్ అండ్ రాక్షసుడు. ఛాలెంజ్ మూవీ కాన్సెప్ట్ తెలుసు కదా. జులై సినిమా ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఈ మూవీ కూడా ఎండమూరి గారి నవల్ని బేస్ చేసుకొని తీసింది. గాంధీ అనే కుర్రాడు రామ్మోహన్ రావుతో ఒక ఛాలెంజ్ చేస్తాడు. 5 ఏళ్లలో 50 లక్షలు సంపాదిస్తాను అని. అది ఎలా సంపాదించాడో మీరే చూడండి. పాత సినిమాని ఇగ్నోర్ చేయకండి. ట్రస్ట్ మీ, రైటింగ్ నుంచి ప్రతి ఆస్పెక్ట్ పర్ఫెక్ట్ ఉంటాయి. ఎస్పెషల్లీ మాస్ట్రో ఇళయరాజా గారి సాంగ్స్ ఒక లెవెల్లో ఉంటాయి. ఐ లవ్ యూ ఓ హారిక సాంగ్ ఇప్పటికీ వింటూనే ఉంటాం. ఎవరో ఒకరు కవర్ సాంగ్స్ చేస్తూనే ఉంటారు. అన్ని హిట్స్ పడుతున్నప్పుడు కూడా స్టార్ అవ్వడానికి సూట్ అయ్యే స్క్రిప్ట్సే కాదు, మధ్య మధ్యలో తనలో యాక్టర్ ని ఆవిష్కరించుకోవడానికి విజేత లాంటి సినిమాలు కూడా చేశారు. విజేతలో
ఫుట్బాల్ ప్లేయర్ రోల్. లాస్ట్ కి చెల్లి పెళ్లి కోసం కిడ్నీ డొనేట్ చేసే రోల్లో ఏడిపించేశారు మెగాస్టార్. 2-3 సినిమాలు కమర్షియల్ గా చేశారనుకోండి, అయితే యాక్టింగ్ ఓరియంటెడ్ రోల్ లేకపోతే ఎక్స్పెరిమెంట్ చేసేవారు. అలా చేసిన మూవీయే వేట. ఈ మూవీ ప్లాట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ప్రతాప్ అనే సైలర్ ఒక డబ్బున్న అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని తనని ట్రాప్ చేసి జైల్లో పెట్టించేస్తారు. ఆ జైలు నుంచి తను ఎస్కేప్ అయినప్పుడు ఏం చూశాడు, డబ్బున్న వాడిగా ఎలా మారాడు, రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు అనేది మీరే చూసేయండి. ఆ జైలు నుంచి ఎస్కేప్ అయ్యే సీక్వెన్సెస్ టూ గుడ్ ఉంటాయి. అండ్ దెన్ దీని తర్వాత సినిమా ఒక క్లాసిక్. అప్పటి వరకు తనలో యాక్టర్ ని చూసాం, మాస్ యాంగిల్ చూసాం, డాన్సులు చూసాం, కామెడీని మాత్రం కంప్లీట్ లెవెల్ బయటికి తెచ్చింది మాత్రం జంజాల గారే. జేమ్స్ బాండ్ తో కామెడీయే కాకుండా మంచి డిటెక్టివ్ స్టోరీని మన ముందుకు తీసుకొచ్చారు. చెప్పాలంటే స్టోరీలో కామెడీ అండ్ ఎమోషన్ ని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేశారు. ఎప్పుడైనా మూడ్ బాగోకపోతే సరదాగా అలా చంటబ్బాయి సినిమా పెట్టుకొని చూసేయండి. ఆ కామెడీ ఇప్పటికీ రెలవెంట్ గానే ఉంటుంది, నవ్వు కూడా విపరీతంగా వచ్చేస్తుంది. అండ్ దెన్ రాక్షసుడు. ఈ మూవీ నాకు ఇళయరాజా గారి సాంగ్స్ వల్ల చాలా ఇష్టం. ఇంకా ఈ పాయింట్ ఆఫ్ టైం కి చిరంజీవి గారి మాక్సిమం మూవీస్ ఎండమూరి గారు అండ్ కోదండ రామిరెడ్డి గారి మూవీసే ఉండేవి. అండ్ హియర్ కమ్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లవ్ స్టోరీస్ ఫ్రమ్ ఫిల్మోగ్రఫీ ఆఫ్ చిరంజీవి గారు, విచ్ ఇస్ ఆరాధన. పులిరాజా రోల్లో జీవించేశారు అంతే. ఆ సాంగ్స్ కానీ పులిరాజా గారు తన పెర్ఫార్మెన్స్ కానీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. దిస్ వన్ ఈస్ మై పర్సనల్ ఫేవరెట్. అరే ఏమైంది అనే సాంగ్ ఈ మూవీలోనే. నెక్స్ట్ వన్ పసివాడి ప్రాణం. ఈ మూవీ చిరు కెరియర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ప్లాట్ మంచి థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఆ రాజా రోల్ కి జనాలు బాగా కనెక్ట్ అయ్యారు, అందుకే ఆ రేంజ్ హిట్ అయింది. సుప్రీం హీరో, పైగా ఫుల్ ఫ్లోలో హిట్లు మీద హిట్లు కొడుతున్నాడు. కానీ అలాంటి సిచ్యువేషన్ లో కూడా స్వయం కృషి లాంటి సినిమాలు చేశారు. అప్పటికి తన స్టార్డమ్ కి కంప్లీట్ ఆపోజిట్. కె విశ్వనాథ్ గారి సినిమాలు ఎలా ఉంటాయో మీ అందరికి తెలుసు కదా. మాసి చిరునే చూసిన మనం ఒక క్లాసీ యాక్టర్ ని చూసింది ఆ మూవీలోనే. ఎంత స్టార్డమ్ వచ్చినా మంచి స్క్రిప్ట్ వస్తే ఏ ఇన్హిబిషన్స్ లేకుండా చెప్పులు కుట్టే రోల్ ప్లే చేయడానికైనా సిద్ధపడ్డారు ఆయన. ఇంకా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. ఎవరైనా చిరు యాక్టింగ్ గురించి క్వశ్చన్ చేస్తే చేయరు, బట్ చేస్తే ఈ మూవీ చూపించండి అని చెప్తాను. ఇలాంటి క్లాసీ ఫేస్ నడిచింది అప్పుడే. బాలచంద్ర గారు తీసిన రుద్రవీణ కూడా సేమ్ ఇదే క్లాసీ ఫీల్స్ ఇస్తుంది. తరలి రాధ తనే వసంతం, తన దరికిరాని వనాల కోసం, నమ్మకు నమ్మకు సాంగ్స్ ఇప్పటికీ నా ప్లేలిస్ట్ లో ఎప్పుడూ ఉంటాయి. ఇళయరాజా గారి సాంగ్స్ అలాంటివి. మరి ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు తనే ఎంకరేజ్ చేస్తూ మూవీ నాగబాబు గారితో ప్రొడ్యూస్ చేయించారు. తనలో యాక్టర్ ని కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేశాక మళ్ళీ నెక్స్ట్ కంప్లీట్ కాంట్రాస్ట్ ఎముడికి మొగుడు చేశారు. రిజల్ట్ ఇండస్ట్రీ హిట్. మాస్ పల్స్ ని ముందుగానే బాగా క్యాచ్ చేశారు. ఇంకా ఈ రేంజ్ హిట్ తో ఎక్కడికో వెళ్ళిపోయారు. ముందు యాక్టింగ్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేశారు, అలా స్క్రిప్ట్ సెలెక్షన్. తర్వాత తనని చూసి థియేటర్ కి ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చారో అవి మీట్ అయ్యేలా చూసుకున్నారు. మధ్య మధ్యలో తన సాటిస్ఫాక్షన్ కోసం ఆర్ట్ ఫిలిమ్స్ కూడా చేశారు. ఇంకా సినిమాకి అంచనాలు పెరిగిపోతూ వచ్చాయి. అప్పుడు పడింది మరణ మృదంగం అనే మూవీకి టైటిల్ మెగాస్టార్ చిరంజీవి అని. అప్పట్లో అందరు హీరోలు ఇలా పైన చెప్పిన ఏదో ఒక పాయింట్ లో తోపే, కానీ ఎవరి దగ్గర లేని యూనిక్ ఫీచర్ డాన్స్. మరి అన్ని డాన్స్ ఫామ్స్ ఇంట్రడ్యూస్ చేశారు మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి. మన ఇండియన్ క్లాసిక్ నుంచి రాక్ అండ్ రోల్, బ్రేక్ డాన్స్, డిస్కో డాన్స్, టెక్నో, ఇలా ఎన్నో డాన్సులు పరిచయం చేశారు. ప్రతి మూవీకి కాస్ట్యూమ్స్ చాలా కేర్ఫుల్ గా డిజైన్ చేయించుకునేవారు. ఆ స్టైలింగ్ అండ్ సాంగ్స్ చూడడానికే జనాలు థియేటర్స్ కి ఎగబడి వచ్చేవారు. ఈ సాంగ్స్ కూడా తనే స్వయంగా మైకేల్ జాక్సన్ సాంగ్స్ అవన్నీ చూసి డాన్స్ మాస్టర్స్ ని ఈ మూవీలో ఈ స్టైల్లో ట్రై అని చెప్పేవారంట. ఎంత కష్టమైన స్టెప్ అయినా ఇట్టే చేసేసేవారు. బంగారు కోడిపెట్ట సాంగ్ అప్పుడు 104 జ్వరం వచ్చిందంట, కానీ ఏ మాత్రం తగ్గలేదు. ఈవెన్ జగదేక వీరుడు అతిలోక సుందరి సాంగ్ లో కూడా ఒకసారి తనకి జ్వరం వచ్చినా కూడా షూట్ కంప్లీట్ చేశారు. అదే ఎనర్జీ, అదే గ్రేస్. డాన్స్ లో బాస్ ని కొట్టే వాళ్ళు ఎవరూ లేరు. ఆ రేంజ్ మార్క్ సెట్ చేసుకున్నారైనా. ఒక సాంగ్ అంటే చెప్పొచ్చు, కానీ సినిమాకి ఒక తోపు సాంగ్ ఉందంటే ఎన్ని ఉంటాయో మీ ఊహకే వదిలేస్తున్నా. మళ్ళీ డిఫరెంట్ గా చేయాలనుకున్నప్పుడు కొండవీటి దొంగ చేశారు. మూవీ టెక్నికల్లీ సాలిడ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ఇండస్ట్రీ హిట్ జగదేక వీరుడు అతిలోక సుందరి. సరిగ్గా అదే టైంలో ఆంధ్ర రాష్ట్రంలో పెను తుఫానే వచ్చింది. అయినా కూడా జనాలు కదిలి సినిమాకి వెళ్లారు, ఇండస్ట్రీ హిట్ ని చేశారు. ఆ మూవీ క్రియేట్ చేసిన వండర్స్ ఎన్నో. ఫ్యాంటసీ ఫిలిం లో కూడా కమర్షియాలిటీని బ్లెండ్ చేశారు కె రాఘవేంద్రరావు గారు. మరి ఆ రేంజ్ టేకింగ్ ఉంది కాబట్టి సినిమా ఓ లెవెల్లో ఆడింది. అండ్ దెన్ కేమ్ గ్యాంగ్ లీడర్. చిరంజీవి గారికి బాగా నచ్చే సినిమాలో ఇదొకటి. చరణ్ రీమేక్ చేయాలనుకుంటే ఫస్ట్ చేయాలనుకునే మూవీ కూడా ఇదే అంట. ఈ మూవీకి చిరంజీవి గారి ఇన్పుట్స్ ఎన్నో ఉన్నాయని మూవీకి వర్క్ చేసిన చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పుకుంటూ వచ్చారు. ఈ మూవీ స్టిల్స్ నెట్ లో చేసిన హల్చల్ గురించి తెలుసు కదా. ఒక్కో స్టిల్ ఒక్కొక్క డైమండ్ అంతే. మాసమ్మ
మాస్ అదే బాస్ ని అక్కడ నుంచోబెట్టింది. మళ్ళీ రాఘవేంద్రరావు గారితో ఘరానా ముగుడు పడింది. ఈ మూవీ అప్పుడు ఇండియా టుడే వాళ్ళు బిగ్గర్ దాన్ బచ్చన్ అని చిరుని మ్యాగజైన్ లో వేశారు. హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ ఇన్ ఇండియా. అదమ్మా బాస్ రేంజ్. ఇంకా మూవీ రిజల్ట్ సాలిడ్ హిట్. రాఘవేంద్రరావు గారు కమర్షియల్ మూవీస్ ఆ రేంజ్ లో తీసేవారు. కీరవాణి గారు ఇచ్చిన బీజం గురించి స్పెషల్ గా చెప్పాలా, గూస్ బంప్ స్టఫ్ అంతే. ఇన్ని కమర్షియల్ రోల్స్ చేశాక ఎందుకు ఆగుతారు, మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఆపద్ బాంధవుడు లాంటి సినిమా చేశారు. ఇలా కమర్షియల్ రూట్ లో వెళ్తున్నారు ఏంటండి అనుకునే లోపే ఇలా యాక్టింగ్ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్ తో వచ్చేవారు. ఇంకా వేలెత్తడానికి వీలుంటుందా? పైగా ఆ పర్ఫార్మెన్స్ తో నవరసాలు పండించేశారు క్లైమాక్స్ లో. నాకు మెగాస్టార్ చిరంజీవి గారిలో నచ్చే ఆస్పెక్ట్ ఇదే. అందరిలా ఒక స్టైల్ ఫిక్స్ అవ్వలేదు. ఒక కమర్షియల్ మూవీ తీస్తే ఒక ఎక్స్పెరిమెంట్, మళ్ళీ ఒక మాస్ ఫిలిం, మళ్ళీ ఒక ఆర్ట్ ఫిలిం, ఇలాగనమాట. ప్రతి ప్రేక్షకుడికి ఏం కావాలన్నది తన ద్వారా ఇచ్చారు. మళ్ళీ కామన్ మ్యాన్ ని రిప్రజెంట్ చేస్తూ ముఠా మేస్త్రి తీశారు. ఈ సాంగ్ ఎంత ఫేమస్ స్పెషల్ గా చెప్పాలా. తర్వాత బిగ్ బాస్ అని మూవీ వచ్చింది గానీ సరిగ్గా ఆడలేదు. అండ్ దెన్ మళ్ళీ హిట్లర్, మాస్టర్, బావగారు బాగున్నారా లాంటి మూవీస్ పడ్డాయి. ఒక్కో మూవీలో ఒక్కొక్క ఎమోషన్. మాస్టర్ లో లుక్ అయితే తోపు ఉంటుంది. ఇంకా బావగారు బాగున్నారులో స్టైలింగ్ ట్రెండీగా ఉంటుంది. కొన్నిసార్లు ఫ్లాప్ ఆర్ యావరేజ్ మూవీస్ కూడా రిపీట్ చేసామంటే అది చిరు మ్యాజిక్ వల్లనే. చూడాలని ఉంది ట్రైన్ సీన్ అయితే ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు. మణి శర్మ గారి బీజిఎం అండ్ బాస్ లుక్స్, ఆ ఒక్క సీనే చాలా స్పెషల్ గా ఉంటుంది. స్నేహం కోసం మూవీస్ ఆల్ అబౌట్ ఫ్రెండ్షిప్. ఈ మూవీ చూసాక ఎండింగ్ లో కళ్ళల్లో నీళ్లు రాకుండా ఆపుకోవడం చాలా కష్టం. అంత ఎమోషనల్ గా ఉంటుంది. అండ్ కమింగ్ టు మురుగరాజు, ఫారెస్ట్ లో వన్ ఆఫ్ ఎ కైండ్ ఫిలిం తీశారు. బట్ ఆ రేంజ్ లో ఆడలేదు. అయినా మనకి అప్పుడు అవన్నీ తెలియవు. పైగా అప్పుడు చాలా చిన్నోళ్ళం. సో బాస్ మూవీ థియేటర్ లో చూస్తేనే పెద్ద పండగ. ఈ హిట్ సినిమా, ఫ్లాప్ అయిన సినిమా అని చెప్పి పెద్ద తేడాలు ఇవేమో మన మైండ్ కి ఎక్కేవి కాదు. అయితే అప్పటి వరకు డివోషనల్ రోల్ చేయని తను శ్రీ మంజునాథతో శివుడు రోల్ ప్లే చేశారు. ఆ శివతాండం అయితే అరుపులుంటుంది. నెక్స్ట్ డాడీ మూవీ చేసిన బాగా ఆడిందిలే కానీ ఫ్యాన్స్ ఎందుకో ఆ రోల్లో డైజెస్ట్ చేసుకోలేకపోయారు. బట్ డీసెంట్ గానే ఆడింది. ఇప్పటికీ ఆ డాటర్ అండ్ ఫాదర్ సీన్స్ చూస్తే సెంటిమెంట్ అవుతాం. ఇలా మూవీస్ బ్యాక్ టు బ్యాక్ చేస్తూనే హిట్స్ రావట్లేదని చెప్పి బ్రేక్ తీసుకున్నారు. అలా బ్రేక్ తీసుకుని గ్యాప్ తర్వాత దింపిన సినిమా ఇంద్ర. మళ్ళీ హైయెస్ట్ గ్రాసర్ కొట్టారు. నాకు తెలిసి మన ఏజ్ వాళ్ళంతా థియేటర్ లో ఆ మాస్ యూఫోరియాని ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఒక రేంజ్ గూస్ బంప్స్. ఈ రేంజ్ హిట్ వేరే ఏ స్టార్ అయినా కొడితే మళ్ళీ నెక్స్ట్ అదే రేంజ్ హిట్ ఇవ్వలేరేమో. బట్ దాన్ని సర్పాస్ చేస్తూ ఠాగూర్ దింపారు. యా, ఇది రీమేకే. బట్ ఒరిజినల్ వర్షన్ కి దీనికి ఎన్నో చేంజెస్ ఉంటాయి. ఆ కమర్షియాలిటీని యాడ్ చేసి సాలిడ్ స్క్రిప్ట్ లా మారేలా చేశారు. ఇంకా నీట్ గా చెప్పాలంటే చిరు స్టెన్స్ ని తగ్గట్టు కోర్ పాయింట్ నుంచి డీవియేట్ అవ్వకుండా ఇంకా ఇంపాక్ట్ఫుల్ గా డిజైన్ చేసుకున్నారు. ఎండింగ్ కూడా ఒరిజినల్ వర్షన్ కి దీనికి డిఫరెంట్ ఉంటుంది. అందుకే ఆ రేంజ్ హిట్ అయింది. 1997 లో స్టార్ట్ అయిన మూవీ 2004 లో రిలీజ్ అయింది. ఈ మూవీ థియేటర్స్ లో పెద్దగా ఆడకపోయినా ఇప్పటికీ క్రిటికల్లీ అప్రిషియేటెడ్ ఫర్ ఇట్స్ విజువల్స్. ఆ లాస్ట్ లో శివుడు వచ్చే విజువల్స్ నా భూతో భవిష్యత్. అంజీ లాంటి సినిమా వచ్చినప్పుడు ఎన్ని ఇష్యూస్ అయినా, బడ్జెట్ పెరిగిన సినిమాకి 8 years పట్టినా కంప్లీట్ చేసేసారు మెగాస్టార్. అందుకే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆ రేంజ్ అటెంప్ట్ చూడగలిగాం. ఆల్ బికాస్ ఆఫ్ మెగాస్టార్. అందుకే స్పెషల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో దానికి నంది అవార్డే వచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చిన సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్. చాలా మందికి ఫేవరెట్ మూవీ ఇది. ఆ కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్స్ కి అంతలా కనెక్ట్ అయ్యాం. మరి ఆ వాకింగ్ స్టైల్స్ కి ఫ్యాన్స్ ఇంకా ఉన్నారు. మరి ఎన్నో అవార్డులు, ఎన్నో ఇండస్ట్రీ హిట్లు, యు నేమ్ ఇట్, హి డిడ్ ఇట్. అరే ఇది లేదు అని ఎవరైనా వేలు ఎత్తక ముందే దాన్ని చేసి చూపించేవారు. స్వయం కృషితో పైకొచ్చారు. వచ్చిన ప్రతి ఛాన్స్ ని కరెక్ట్ వాడుకున్నారు. సినిమాకి ఇంప్రూవ్ అయ్యారు. ఫ్యాన్స్ కి కావాల్సింది ఇచ్చారు. ఎక్స్పెరిమెంట్స్ చేశారు. డాన్స్ లో నెంబర్ 1. కామెడీ టైమింగ్ లో కొట్టే వారే లేరు. సెంటిమెంట్, ఎమోషనల్ సీన్స్ అంటే చాలు జీవించేస్తారు. ఇంకా మాస్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చెప్పనక్కర్లేదు. కేక్ వాక్ అంతే. సెట్ లో ప్రతి రోజు ఫస్ట్ రోజు అనే యాటిట్యూడ్ తో ఉంటారు గనుకే ఆ రేంజ్ స్టార్ అయ్యారు. ఆయన అంత స్టార్డమ్ వచ్చాక కూడా చాలా గ్రౌండెడ్ గా ఉంటారు. ఎంతో మందికి సహాయం చేశారు, చేస్తున్నారు, చేస్తారు కూడా. మామూలుగా మనం స్టార్స్ ని అభిమానిస్తాం, కానీ స్టార్లు కూడా ఆయన్నే అభిమానిస్తారు. ఎంతో మంది ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చారు. తెలుగు సినిమా అధ్యాయంలో చెరగరాని పేరు అది. ఇంతకన్నా ఏం కావాలి? చిరంజీవి గారు నెంబర్ 1 అని చెప్పడానికి మళ్ళీ సినిమాలు వదిలేశారు అనుకున్నప్పుడు రీఎంట్రీ ఇచ్చారు. తన స్టైల్లో కమర్షియల్ మూవీస్ చేసుకుంటూ ముందుకు వస్తున్నారు. 66 ఏళ్ళు వచ్చినా కూడా ఆ గ్రేస్, ఆ డెడికేషన్ ఏ మాత్రం పోలేదు. మళ్ళీ వింటేజ్ మెగాస్టార్ ని స్క్రీన్ మీద సెలబ్రేట్ చేసుకోవాలని ప్రతి అభిమాని
అభిమాని కోరిక కాదు ప్రతి సినీ ప్రేమికుడి కోరిక. రాబోయే సినిమాలతో అవన్నీ జరగాలని ఆశిద్దాం. ఇలానే చిరంజీవిగా ప్రేక్షకుల మనసులో ఎన్నటికీ మిగిలిపోవాలి అని కోరుకుంటూ మీ టీమ్ థైవ్యూ. సో దాట్స్ ద వీడియో గైస్. అయినా వాస్ వీడియోకి మధ్యలో సబ్స్క్రైబ్ నోట్ ఎందుకులే అని చెప్పి ఫ్లో డిస్టర్బ్ కాకూడదు అని ఆగాను. మీరు కానీ సినీ ప్రేమికుడైతే తప్పకుండా మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చిరంజీవి గారి మూవీస్ గురించి మీ మెమరీస్ ఏంటో కూడా కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాం, ఎందుకంటే నేను కూడా ఆయన అభిమానినే. సైనింగ్ ఆఫ్, టీమ్ థైవ్యూ.